హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ కు మద్దతుగా సోమవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి మోడీ గ్యారంటీ పథకాలకు ప్రజలకు వివరించారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు దుర్గాప్రసాద్, నరసింహ, శేఖర్ గౌడ్, శ్రీకాంత్ తదితర నాయకులు ఇంటింటికి వెళ్లి రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం కల్వకుర్తి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మార్నింగ్ వాక్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంతో కలిసి పలు వార్డులలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనకి భారీ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. కల్వకుర్తి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని కల్వకుర్తి సీఐ నాగార్జున గారు తెలిపారు. ఇది వరకు వారానికి 2 రోజులు డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించే వాళ్ళం. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇకపై నుంచి వారంలో 5 రోజులు డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామని సీఐ గారు తెలిపారు. కల్వకుర్తి పట్టణంలో విపరీతమైన రోడ్ యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. ఇటువంటి రోడ్ యాక్సిడెంట్ లో చాలా మంది క్షతగాత్రులు అవ్వడం మరియు వారి యొక్క విలువైన ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు కల్వకుర్తి పట్టణంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైనా కూడా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే వారికి తనిఖీలు నిర్వహించి చట్టపరంగా కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కోర్టులో ప్రవేశపెట్టినట్లయితే మోతాదుకు మించి 35 mg మించి ఎక్కువ ఉన్నట్లయితే వారికి జైలు శిక్ష మరియు జరిమానా పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువతకు చెప్పేది ఏమనగా, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష పడినట్లయితే వారి యొక్క భవిష్యత్తు కూడా ఒక రిమార్క్ ఉంటుంది. అటువంటి వాటికి యువత ఎప్పుడు కూడా పాల్పడవద్దు. వారి యొక్క విలువైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల తమ యొక్క విలువైన ప్రాణాలను కోల్పోవడమే కాకుండా ఎదుటి వారికి యాక్సిడెంట్ చేసి వారి యొక్క అమాయకులైనటువంటి వారికి కూడా ప్రాణాలను ప్రమాదం తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయకూడదు. మరియు మీ యొక్క విలువైన ప్రాణాలను కాపాడుకోండి. మరియు మీ కుటుంబ సభ్యుల యొక్క ఆశయాలు మీపైనే ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని నెరవేరుస్తూ సక్రమంగా వాహనాలు నడుపుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. డ్రంక్ అండ్ డ్రైవ్లో 100కు 35 mg ఎక్కువ ఉన్నట్లయితే, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో ఉన్నట్లయితే అటువంటి వారికి తప్పకుండా ఫైన్ కానీ మరియు జైలు శిక్ష కానీ విధించడం జరుగుతుంది. 100 mg లోపల ఉన్నట్లయితే వారికి జరిమానాతోనో మేజిస్ట్రేట్ గారు జరిమానా విధించడం జరుగుతుంది. ఇంకా అంతకు మించి ఎక్కువ ఉన్నట్లయితే తప్పకుండా వారికి 2 రోజుల నుంచి 3 రోజులు, 4 రోజులు ఇట్లా దాదాపు 1 month వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. రీసెంట్గా ఈ మంత్లో అంటే ఏప్రిల్ మంత్లో నమోదైనటువంటి కేసులలో రీసెంట్గా మనకు 12 కేసులు నమోదవడం జరిగింది. ఆ 12 కేసులలో అందరినీ కూడా మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వారిలో 10 మందికి జరిమానా విధించడం జరిగింది. 1000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు జరిమానా విధించడం జరిగింది. 2కి జైలు శిక్ష విధించడం జరిగింది. ఒకరికి 2 రోజులు జైలు శిక్ష, ఒకరికి 3 రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది. కాబట్టి ప్రజలు, యువత ముఖ్యంగా మరి ఒక్కసారి విన్నపం అందరికి కూడా విన్నపం ఏంటంటే, దయచేసి మద్యం సేవించి వాహనాలు నడపకండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు అటువంటి వాహనాలు నడపకుండా మీరు మరియు మీ కుటుంబ సభ్యులకు సంతోషాన్ని మిగిల్చండి. గతంలో వారానికి 2 రోజులు మాత్రమే వాహన తనిఖీలు మధ్య ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేవారు. ఇప్పుడు ప్రస్తుతం మన గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి యువకులు కూడా ఎవరైనా సరే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఈ మద్యం కూడా సేవించి వాహనాలు నడపకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతా రంజిత్ రెడ్డి తన భర్తను గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వార్డులలో అనూహ్య స్పందన లభించడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ముందుగా ఆమె దుర్గమాత ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రచారం నిర్వహించారు. స్థానిక షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్ అధ్యక్షతను ప్రచారాలు షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలో పాపిరెడ్డి కాలనీ,
రాజగృహకల్ప కాలనీలో రాత్రి 9 గంటల వరకు ప్రచారం నిర్వహించారు. నేటి వరకు ప్రచారంలో ముందంజలో ఉండటంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రవేశపెట్టిన 6 పథకాలు గుర్తు పెట్టుకొని వారికి ముగ్గు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.